వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్ ఐసెట్ టెస్ట్ సిరీస్. సో ఫ్రెండ్స్, మనకు ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం కంటే ముందు ఒక 10 మాక్ టెస్ట్లని ఒక కోర్సు రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అందులో ముఖ్యమైనది మొదటిది టైం సరిపోవట్లేదు సార్. రెండవది క్వశ్చన్స్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి సార్, ఎప్పుడు చూడలేదు. సో ఇటువంటి క్వశ్చన్స్ మేము వింటూ ఉంటామండి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక కోర్సుని నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ ద్వారా ఏంటంటే 10 మాక్ టెస్ట్లు ఉంటాయండి. సో ఫస్ట్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం తీసుకున్నాం అంటే మనం ఈరోజు ఫస్ట్ టెస్ట్ రాస్తాం. సో ఈ టెస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే 2.5 hours టెస్ట్ అండి. ఇది అంటే 150 నిమిషాల టెస్ట్ ఇది. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి పేపర్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 నిమిషాలంటే 2.5 గంటలండి. మనం ఒక ప్లేస్లో కూర్చొని రఫ్ షీట్స్ దగ్గర పెట్టుకొని ఆ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయాలి. సో టెస్ట్ అనేది మీరు మొబైల్లో అటెంప్ట్ చేయొచ్చు, సరే మాకు సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్ ఉందంటే అందులో కూడా అటెంప్ట్ చేయొచ్చండి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మొబైల్లో రాయొచ్చు, అదేవిధంగా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే అందులో కూడా రాయొచ్చండి. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి 70 వచ్చినాయి సార్, 80 వచ్చినాయి అవుట్ ఆఫ్ 200. ఓకే, ఇక్కడ 70, 80 వచ్చినాయి, ఎక్కడ మిస్టేక్ చేసిర్రు ఆ కీ అనేది మీకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకు కంపేర్ చేస్తే మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనే విషయం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని రిజల్ట్ అనాలిసిస్ అంటాం. రిజల్ట్ అనాలిసిస్ చేసి మీకు ఇస్తామండి. సో ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జస్ట్ ఎగ్జామ్స్ మట్టుకే. సో ఎక్స్ప్లెనేషన్ కావాలి, క్లాసెస్ కావాలంటే ఫుల్ కోర్స్ ఉందండి, అందులో జాయిన్ కండి. సో 20 days టైం కూడా సరిపోతుంది. కరెక్ట్గా ప్రిపేర్ అయితే 20 days కూడా మనం షార్ట్ టర్మ్ లెక్క తీసుకోవచ్చు, అక్కడ కూడా మీకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ కోర్స్ మట్టుకు కేవలం మనకి టెస్ట్ సిరీస్ కోసం మాత్రమే. కానీ దీని ద్వారా ఉపయోగాలు ఉంటాయండి. మొదటి ఉపయోగం ఇంతకుముందు చెప్పినట్టుగా టైం మేనేజ్మెంట్. సో మనకి ఎక్కడ టైం అంటే 2.5 గంటల్లో 150 నిమిషాల్లో 200 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే కేపబిలిటీ పెరగాలి. సో ముఖ్య ఉద్దేశం. రెండవది, మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్లో మనకు 70 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఎగ్జామ్లో అది ఓవర్కమ్ చేసి కొన్ని టాపిక్స్ చదివి అంటే ఒక 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ రాయండి సెకండ్ ఎగ్జామ్. సో సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు కనీసం 80 నుంచి 85 మార్కులు రావాలి. అదే మనం ఇంప్రూవ్మెంట్ అంటాం, దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ అంటాం. సో ఇలా 10 ఎగ్జామ్స్ రాసేసరికి మన ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రతిసారి కూడా మన లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి. అండ్ ప్రతి ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి 2.5 hours కూర్చోవడం, రఫ్ నోట్స్ మెయింటైన్ చేయడం, ఇలా కరెక్ట్ ప్రాక్టీస్ దొరుకుతుంది. 11వ ఎగ్జామ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రాసే ఎగ్జామ్ అండి, మీరు రాసే ఏపీఐసెట్ ఎగ్జామ్ కావాలి. తద్వారా మీకు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్, మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడం ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపాయలకు మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి, 10 టెస్టులు అండి. ఒక్క టెస్ట్కు మీరు పెట్టేది 25 రూపీస్ అన్నమాట. 250 రూపాయలకే 10 టెస్టులు దొరుకుతున్నాయి. ఒక బుక్ తీసుకున్న 600 రూపాయలు కావాలండి. అలా కాకుండా 10 టెస్టులను కేవలం 250 రూపీస్కి అందరూ రాసే విధంగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ కోర్స్ని జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.